నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2-3 రోజులు కొనసాగాయి, మనం చూసాం. ఆ తర్వాత వాయిదా పడింది మళ్ళీ సోమవారానికి. అయితే అసెంబ్లీలో విచిత్రమైన సంఘటనలు, పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వం చేసే పనులలో కొంత విషయాలు ప్రజలకు తెలిసేలా ప్రశ్నించడం వేరు. కానీ తిరుగుబాటు లాంటి ప్రశ్నలు ఎందుకు ఉదయిస్తున్నాయనేది అతిపెద్ద చర్చ అవుతోంది. బొండా ఉమామహేశ్వరరావు నిన్న మాట్లాడారు. విజయవాడ సిటీ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ నేరుగా అందుబాటులో ఉండట్లేదంటూ చెప్పుకొచ్చారు. అంతకుముందు విష్ణుకుమార్ రాజు బిల్లుల చెల్లింపుల విషయంలో రిషికొండ ప్యాలెస్ కట్టిన వాళ్ళకేమో 61 కోట్లు చెల్లించేశారు, నాకు మాత్రం, నా కంపెనీకి మాత్రం 120 కోట్లు చెల్లించలేకపోయారు. ఎప్పుడో టిడ్కో ఇళ్ళు అవి 2014 నుంచి 19 వరకు కట్టినవి చెల్లించలేకపోయినాయి అంటూ. అలాగే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ విషయం చూసాం, బుచ్చయ్య చౌదరి, ఇలాంటి వాళ్ళందరూ యాక్చువల్గా ప్రశ్నిస్తుంటారు, ప్రభుత్వం సమాధానం చెప్తుంటుంది. ప్రతిపక్షం ఎలాగూ లేదు కాబట్టి సభ్యులే ఉన్నటువంటి ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంటారు. ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలు ఎలా చూడాలి? ఇది ప్రజాస్వామ్యమా లేదా తిరుగుబాట? అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ ఉన్నారు మనతో. నమస్కారం అడుసుమిల్లి గారు. నమస్కారం అండి. అడుసుమిల్లి గారు, మీరు కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అయినా ఒక సాధారణ పౌరుడిలా పరిస్థితుల్ని అన్నిటినీ సమీక్షించి మాట్లాడతారు. నాకు ముందుగానే మాట ఇచ్చారు. మీరు ఇంతకుముందు ఎలా మాట్లాడారో అనలిస్ట్గా అలానే మాట్లాడతాను, నేను ప్రభుత్వాన్ని వెనకేసుకు వచ్చే పరిస్థితులు ఏమి ఉండవు, తప్పు చేస్తే ఖచ్చితంగా తప్పు అంటాం అనే విషయమే మాట్లాడారు మీరు. మరి దీన్ని ఏమంటాం? అసెంబ్లీలో ఇలాంటి పరిస్థితిని తిరుగుబాటు అనాలా, ప్రశ్నించడం అనాలా? ఇప్పుడంటే మనం తిరుగుబాటు అని చెప్పలేం కానండి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సభానాయకుడిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండగా సభ్యులు ఏమాత్రం భేషజం లేకుండా, మొహమాటం లేకుండా అధికార పక్షము ప్రతిపక్షము తామే అయ్యి సభ నిర్వహిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ తరఫున 11 మంది ఎమ్మెల్యేలు లేకపోయినా అధికార కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు ఒక బాధ్యతగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, ఒక రకంగా నిలదీశారు. అది తిరుగుబాటు కాదు, కరెక్ట్. ప్రశ్నించి నిలదీశారు. మొన్న విష్ణుకుమార్ రాజు గారు నేను చూశాను. విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడడం, ఆయన మాట్లాడిన దాంట్లో సహేతుకంగానే ఉంది. అక్కడ ఏం జరిగింది అనేటువంటి పక్కన పెడితే సభ సాక్షిగా ఒక సభ్యుడు, బాధ్యత కలిగిన సభ్యుడు, రెండోసారి ఎమ్మెల్యే, ఆయన లేవనెత్తిన సమస్య, ప్రశ్న అది అవాస్తవం అయి ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. లేకపోతే అవాస్తవాలు ఎందుకు మాట్లాడతారండి? సభ సాక్షిగా మాట్లాడకూడదు కదా. ఒకవేళ అది అవాస్తవమైతే అప్పటికప్పుడే ఖండిస్తారు. అవును కదా, వివరణ ఇచ్చేస్తారు. సంథింగ్ బిహైండ్ అంటే ఏదో తేడా జరిగింది అక్కడ, పొరపాటు ఉద్దేశపూర్వకమా లేకపోతే పొరపాటు అనేటువంటిది వాళ్ళు ప్రభుత్వం సరిచూసుకోవాలి. ఇటువంటి ప్రశ్న లేవనెత్తకుండా రాకుండా. డెఫినెట్గా ఆయన ఆవేదనలో అర్థం ఉంది. కొంత సెటైరికల్గా కూడా మాట్లాడతారు కాబట్టి విష్ణుకుమార్ రాజు గారు ఆయన ప్రశ్న అడిగిన తీరులో కొంచెం గుచ్చుకుంటుంది ఎవరికైనా. ఏంటండి, పైగా ప్రజలకి కొంచెం ఆగ్రహంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేసిన కాంట్రాక్టర్లన్నా, వాళ్ళ నాయకులన్నా ప్రజల్లో ఆగ్రహం తగ్గలేదు. ఓట్లు వేసిన తర్వాత, ఓడించిన తర్వాత కూడా ఆ ఆగ్రహం చల్లారలేదు వాళ్ళకి. అలాంటి వాడు మళ్ళీ అగ్గిలో ఆజ్యం పోసినట్టు ఉంటుంది. మాకు 2018 నుంచి బిల్లు ఆగిపోయి మనం వచ్చిన తర్వాత 2015 నెలలు అయిపోయిన తర్వాత కూడా, అంటే ఒకవేళ అది ఆర్థిక పరిస్థితులు బాగోలేక ఇంకా ఆగిందేమో అని అనుకోవడానికి, సమర్థించుకోవడానికి లేకుండా పైగా రుషికొండ కట్టిన వాళ్ళకి ఇచ్చారు అన్నమాట. అది వేరే పనులు చేసినోడి కన్నా పర్లేదు, కానీ రుషికొండ అనేటువంటిది ఒక పాపులర్ ఇష్యూ అది. అనేటప్పటికి అందరికీ కూడా ప్రభుత్వం మీద ఇంకా కొంచెం
విముఖత ఉంటుందండి. అది ఒప్పుకొని తీరాలి. అది మైనస్ అవుద్ది. ఆ తర్వాత ఆ విషయం వచ్చిన తర్వాత ఆర్థిక మంత్రి అధికారుల మీద అసహనం వ్యక్తం చేశారు. ఎందుకు చెల్లించారు ఇట్లా రిషికొండ కట్టిన వాళ్ళకి అని అంటే, మేము రిషికొండ కట్టినందుకు వాళ్ళకి ఇవ్వలేదు, వేరే పనులు చేసినందుకు ఇచ్చామని అధికారులు చెప్పారు. కానీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది మున్సిపల్ శాఖ పరిధిలోకి వస్తుందా, ఆర్థిక మంత్రి పరిధిలోకి వస్తుంది అనుకోవాలి ఇది? ఎందుకంటే మున్సిపల్ మంత్రి ఆ రోజు వివరణ ఇచ్చారు. ఇది టిడ్కో ఇళ్ళ వరకు మున్సిపల్ శాఖ పరిధిలోకి వస్తుంది. ఎవరైనా ఆర్థిక శాఖ కదా రిలీజ్ చేయాలి, బిల్లు ఏది చెల్లించాలన్నా ఆర్థిక కదా. అయితే ఇక్కడ కేశవ్ గారు మీరు ఎందుకు చెల్లించారని ఆగ్రహం వ్యక్తం చేయడం అయితే కంటి తుడుపు, ఆయన కొంచెం దాన్ని సమర్థించుకోవడానికి చేసిన ప్రయత్నంలాగే కనపడద్దండి. ఎందుకంటే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మామూలుగా అయితే అధికారుల చేతిలో కొంత ఉంటుంది, పీడీ అకౌంట్లు అవి ఉంటే కొన్ని రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే భారీ అమౌంట్లు అయితే ఆర్థిక శాఖ ప్రమేయం ఉండి తీరాలి. ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి ఏం బిల్లు చెల్లించాలన్నా ఒక డాగ కళ్ళు నిఘా ఉండి, పైగా ఆచితూచి పొదుపుగా జాగ్రత్తగా చేయాల్సిన పరిస్థితిలో ఉన్నారు ప్రభుత్వం. ఎగదేక డబ్బులు ఏం లేవు కదా. అంచేత ఏ ఇష్యూ అయినా ఆర్థిక శాఖ ఆ మంత్రి గారి దృష్టికి రాకుండా ఏది జరగదండి. కాబట్టి ఆ మాట అనుకుంటూ ఉంటే బాగుండు. ఆయన అలాగ అనటం వల్ల ఇంకా మైనస్ అది. ఎందుకంటే మీ తెలివి కూడా ఎందుకు జరుగుద్ది, ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకుంటారు ఆయన తెలిసే జరిగిందని. అసలు ఆయన దాని గురించి మాట్లాడకుండా బాబు మీకు కూడా ఇచ్చేస్తామని చెప్పి అంత కొంత ఆల్గే రిలీజ్ చేసి ఉంటే బాగుండేది. అంటే ఆయన మాట్లాడారు లేదా కానీ ఒక చోట నేను ఒక వార్త చూసాను. వార్తలు మరి ఎవరు మాట్లాడుకున్నా వార్తలే. అసెంబ్లీలో జరిగింది మాత్రం ఇంకా ప్రత్యక్ష ప్రచారం, అది రికార్డెడ్. ఇంకా దాన్ని ఎవడో చెరపలేడు, చింపేలేడు. అవును కదా. కాబట్టి అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ప్రభుత్వానికి, ఓవరాల్గా ప్రభుత్వానికి. ఈ అడిగిన వాళ్ళు కూడా అందులో ఇన్వాల్వ్, ఆ ప్రభుత్వంలో భాగమే. అవును కదా. ఇక్కడ బోండామమ్మ గారు ప్రశ్నించిన దానికి అది సంక్లిష్టమైందండి. అది నిజంగానే పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే కరెక్ట్, చాలా సంక్లిష్టమైంది. సరే మొత్తం క్లోజ్ చేద్దాం అంటే మళ్ళీ వీళ్ళే మాట్లాడతారు వాళ్ళందరి పరిస్థితి ఏంటంటే. కానీ అది నిజంగానే పెద్ద కసరత్తు చేయాలి దాన్ని ఏం చేయాలనేటువంటిది. పర్యావరణానికి చాలా ఇబ్బందికరమైంది ఫ్లెక్సీలు, ప్లాస్టిక్, అవి పైగా అన్నట్లు కలిసిపోవడం, అది నిజంగానే ప్రమాదకరమైంది, క్యాన్సర్ కారకం అది. దాన్ని నుంచి తప్పించాలంటే ఏం చేయాలో ప్రత్యామ్నాయం చూపించి, ఫ్లెక్సీలు వాడకూడదు, ఇప్పుడు ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా, కవర్లు వాడకూడదని పబ్లిక్ని, షాపుల మీద పడకూడదండి. ఆ ఇండస్ట్రీ ముగించాలి. వాళ్ళకి ఆల్టర్నేటివ్ అది తయారవకుండా ఉంటే ఎవడు వాడతాడు? ఇంకా వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏదో చూపించాలి. అలాంటి ప్రయత్నాలు చేయాలి తప్ప ఊరికే కంటి తుడుపుగా మేము నిషేధించాం, మీరు ఎవరన్నా అమ్మితే పట్టుకుంటామంటే ఆ పట్టుకుంటానికి వెళ్ళినప్పుడు బాగుపడతారు. ఇది కానీ అది బొండా ఉమ ప్రశ్నించడం పెద్ద తప్పుగా ఈరోజు సాక్షిలో కూడా పెద్ద వార్త రాసుకొచ్చారు. అది సోషల్ మీడియాలో కూడా దాని గురించే చర్చ జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది అంటే ప్రశ్నించడం తప్ప, ఇప్పుడు ప్రశ్నించిన ఆయన టీడీపీ ఆయన కాబట్టి, ఇప్పుడు ఒక ఆయన ఉంటాడు పవన్ కళ్యాణ్ గారిని ప్రేమిస్తాడు, జగన్ గారికి ఓటేసి బ్యాచ్ ఒకటి ఉంది. పవన్ను ప్రేమిస్తాం, జగన్కి ఓటేస్తాం. వాళ్ళందరూ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నతను కానీ ఆయన అధికారాన్ని వాళ్ళకి ఏం అక్కర్లేదు. వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు పదవిలో ఉండడం కూడా అక్కర్లేదు. వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు అలాగే యుద్ధమే చేస్తూ ఉండాలి రోడ్డు మీద, వీళ్ళు బతుకుతారు అప్పుడు. అదంతే, అదో లాజిక్ లెస్ అది అంతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలియదా విషయాలు ఏమని సమర్థవంతంగా సమాధానం చెప్పాడు ఆయన ఏం తగ్గలేదు. ఇంకొకటి మీకు క్వశ్చన్ చెప్తానండి, మీకు బీజేపీ సభ్యుడు అడిగిన ప్రశ్నకి టీడీపీ సభ్యుడు ఆర్థిక మంత్రి కేశవ్ గారు కార్నర్ అయ్యాడు. కానీ బోండామమ్మ గారు అడిగిన ప్రశ్నకి పవన్ కళ్యాణ్ గారు కార్నర్ అవ్వలేదు. కాల్తో చూసుకోండి, చాలా సమర్థవంతంగా సమాధానం చెప్పాడు ఆయన. అర్థమైందండి. అవును, ఇంతకు ముందు వరకు అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది ఫ్యాక్టరీల వరకే పరిమితం ఉండేది. ఇప్పుడు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు చేయాల్సిన పని కూడా పీసీబీ తీసుకుంది, దాన్ని ఇంకా రిక్రూట్ చేయాల్సి ఉంది అని సమాధానం ఇచ్చాడు. సో అప్పుడు అర్థమైంది జనాలకి, ఓహో ఇదే పరిస్థితి అని. తర్వాత నరేంద్ర కుమార్ గారు మాట్లాడారు, దూడిపల్లి నరేంద్ర గారు, బుచ్చి చౌదరి గారు మాట్లాడారు, కోన రవికుమార్ గారు మాట్లాడారు. వీళ్ళందరూ కూడా ప్రతిపక్ష పాత్ర పోషించాలండి. అడగకపోతే ఎలాగా ఏదన్నా. ఇంకా సోమవారం నుంచి ఇంకా ఉంటాయి, ఇంకో 20-30 మంది మాట్లాడతారు. మాట్లాడొద్దని గొంతు నొక్కకూడదండి. ఇక్కడ గుడ్లో మెల్ల ఏంటంటే ఇప్పుడు ఇలా మాట్లాడతాం, ప్రభుత్వం అయినా పొరపాట్లు ఉంటే సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
చంద్రబాబు నాయుడు గారి దృష్టికి రాని ఏమైనా ఉంటే సాక్షాత్తు సభసాక్షిగా వాళ్ళ సభ్యులు చంద్రబాబు నాయుడు గారికి మా ప్రభుత్వానికి మొత్తం మంత్రులందరికీ తెలిసే విధంగా వాళ్ళు ప్రశ్నిస్తారో సమాధానం రాబట్టుకుంటారో సమస్య పరిష్కారం వైపు కృషి చేస్తారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం కదా. ఇది అసలు సిసలు ప్రజాస్వామ్యం అంటే ఇదే. అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది బాబు గారి నాయకత్వం అనేటువంటి దానికి ఇంకొకసారి రుజువైంది. వీళ్ళు చట్టాన్ని న్యాయాన్ని గౌరవిస్తారు, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారు, ఆచరిస్తారు, చట్టసభల తాలూకు ఔన్నత్యాన్ని పెంచుతారు అనేటువంటి దానికి నిదర్శనం అది. ఇంకా కొంతమంది చాలా ఆసక్తికరంగా వన్ సైడ్ ఎవరివి పాళ్ళే రుద్దుకోకుండా బ్రహ్మాండంగా ఉంది కదా అది. స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా లేదు అక్కడ. మీకు అక్కడ కూటమిలో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూటమిలో సభ్యులు, ప్రభుత్వం వాళ్ళే ప్రశ్నిస్తున్నారు, వాళ్ళే సమాధానం రాబడుతున్నారు, వాళ్ళు నిలదీస్తున్నారు, నిలదీసేశారు కదా. మీకు ఇక్కడ మైనస్ ఎవరికంటే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు బుర్రపాడైపోతుంది. ఇదేట్రా బాబు మనం రమ్మన్నారో మనమేమో గారం గుడిసాం, వాళ్ళే ప్రతిపక్షంలో ప్రవర్తించేస్తాను. ఇక మన రేపు ఉండి మన 150 వాళ్ళని ఎన్నుకుందాం, వాళ్ళే మాట్లాడుతున్నారు గట్టిగానే అనుకుంటారేమో జనం. ఇప్పుడు ఆ 11 కూడా మానేసి జనం ఏమనుకుంటారు, వీళ్ళ పని ఏముందిరా మనకి, వీళ్ళే చేస్తున్నప్పుడు మీ ఇంట్లో పని వాళ్ళు పెట్టుకుంటారు నలుగురిని, ఒకడు మానేసాడు రానంటున్నాడు బెదిరిస్తున్నాడు, ఆ ముగ్గురే చేస్తున్నారు నలుగురి పనిని. సరే మీరు ముగ్గురు చేసుకుంటారు కాళ్ళతో పావులు అర్థం ఎక్కుతారంటారు కదా. అంతే సింపుల్ అయిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి నిన్న ఎమ్మెల్యేలతోటి ఇంకో మాట కూడా అన్నాడంట, ఇక్కడ ఒకవేళ మనల్ని డిస్క్వాలిఫై చేస్తే రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళదాం, డిస్క్వాలిఫై చేస్తేనే ఆల్రెడీ వాళ్ళు రాజీనామాలు చేసినా చేయకపోయినా డిస్క్వాలిఫై అయిపోతారు కదా, ఎన్నికలకు వెళదాం అని అన్నాడట. మరి ఇంకా మీరన్నట్టు ప్రతిపక్ష పాత్ర కూడా వీళ్ళే పోషిస్తే ఇక మళ్ళీ వాళ్ళు ఎన్నికలకు వెళ్ళినా కానీ వాళ్ళని ఎన్నుకోవాల్సిన అవసరమే ఉంటుంది ప్రజలు. ఇప్పుడు మీకు అంత అవివేకమైన పని వాళ్ళు ఏం చేయరండి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేద్దామన్నా వాళ్ళు సిద్ధంగా ఉండరు. ఇంత కారణం ఏంటంటే ఇప్పుడు రేపొద్దున ఏం ఒక మెట్టుకెళ్ళి ఓటు అడుగుతారండి వాళ్ళు. ఒకవేళ లిట్మస్ టెస్ట్ లాగా బలం పెరిగిందా తరిగిందా చూసుకోవడానికి ఇది ఏమన్నా పిల్లలాట, ఇది ఏమన్నా నువ్వు మళ్ళీ గెలిచి నువ్వు ఏం చేస్తావు, మళ్ళీ అక్కడే అసెంబ్లీకి వెళ్తావా, నువ్వు వెళ్ళనంటున్నావు కదా, అటువంటి దానికి నువ్వు ఇంట్లోనే కూర్చోనుకోండి మేము పంపిస్తూ ఉంటారు. అంతే కదా, కామన్ సెన్స్తో ఆలోచించారు. అంటే అతని ఉద్దేశం ఏంటంటే తనకు ఓటేసేవాళ్ళు కామన్ సెన్స్ లేదని లెక్క, అతనికి చులకన భావం. అలాగే చులకన భావంతో రాష్ట్రం అంతా ఉంటే వాళ్ళు రౌండ్ వేశారు, ఇప్పుడు 2వ రౌండ్ వేస్తారు ఆ పని చేస్తే. కాబట్టి అలాంటి అవివేకమైన పని ఏం చేయడు. ఓకే ముందేమన్నాడు, నా ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తా అన్నాడు, తర్వాత నా టైం ఇస్తే అన్నాడు, నాకు మైక్ ఇస్తే అన్నాడు, ఇప్పుడు నాకు మైక్ ఇచ్చి కాసేపు మాట్లాడితే వస్తాను, టైం ఇస్తాను వస్తానన్నాడు. వీళ్ళు ఇంకేగత్తా మానేస్తారు. ఇప్పుడు మొన్నటిదాకా పిలిచారు కదా, తర్వాత వీడు వచ్చేస్తాడేమో మానేస్తారు పిలుస్తూ. ఏంటండి ఆడుకుంటున్నారు, పిల్లికి చలగాటం అలాగే ప్రాణ సంకటం కింద ఉంటుందండి. అతనికి ఒక అబ్జెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు అక్కడ అధికారం ఉన్నంతసేపు బొలుపు, అధికారం కోల్పోయిన తర్వాత ఏడుపు. సింపుల్ ఒక లైన్లో చెప్పాలంటే అతను అధికారంలో ఉన్నంతసేపు దురహంకారం మదం ఎక్కిపోయి కొవ్వెక్కిపోయి మాట్లాడారు వాళ్ళంతా. అసలు ఎంత ఏ స్టేజ్కి వెళ్ళి మాట్లాడేశారంటే ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థలో మన భారతదేశంలో ఎంత దారుణంగా దిగజారిపోయిన వ్యవహారం ఆ సమయంలో చూసాం. వ్యక్తిత్వ హననం, వ్యక్తిగతం, దూషించడం, బాడీ షేమింగు, వెక్కిరించడం, రకరకాల ఎన్ని రకాలు కలితే అన్ని రకాలు చేశారు. నిరంకుశం, నిర్బంధం, ఎత్తి ఆతలు పారేయటం, ఒక లిస్ట్ ఉంటుంది కదా ఎన్ని చేయొచ్చో, ఆ లిస్టులన్నీ టికెట్ వేసారు వాళ్ళు. ఇప్పుడు అవన్నీ తలుచి వీళ్ళు చేయరు. నిజంగానే వీళ్ళు చాలా హుందాగా ఉంటారు, జగన్మోహన్ రెడ్డి మర్యాద ఇస్తారో ఆ మర్యాద తట్టుకోలేడు అతను. ఎందుకంటే ప్రతిదీ గుర్తుకొస్తుంది. చంద్రబాబు నాయుడు గారు హుందాగా ఆహ్వానిస్తారు, పవన్ కళ్యాణ్ గారు బాగా మాట్లాడతారు, విష్ చేస్తారు, లోకేష్ అయితే కౌగులించుకుంటాడు కూడా. ఇవన్నీ చేసేవాడికి అతనికి లోపల ఆత్మన్యూనత పెరిగిపోద్ది, గిల్టీనెస్. తర్వాత సభ హుందాగా నడుస్తుంటే రాక్షసులకి యజ్ఞయాగాదాలు జరుగుతున్నాయి అనుకోండి, మాసం మొక్కలో రక్తం పోసేస్తారు, అందులో ఆయన జరగటం ఇష్టం ఉండదు వాళ్ళకి. అలాగే ఈ సభ బాగా జరుగుతుంటే అతనికి నచ్చదు. జనం అందరూ భలే ఉన్నారు చంద్రబాబు గారు. ఇతను ఆఖరికి టైం ఇస్తే మైక్ ఇస్తే అన్నాడు. ఇప్పుడు కొన్నాళ్ళు పోయిందా చంద్రబాబు గారు తలదూకుంటే రానంటాడు, పవన్ కళ్యాణ్ గారు గడ్డం పెంచుకోకూడదు అంటే ఇలాంటి రూల్స్ పెడతాడు అతను. అవన్నీ కుదురుతాయా? దాన్ని అసంబద్ధం, అప్సైడ్ అంటారు. అతను మర్యాదగా వచ్చి
ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు అడగడుగుతున్నారు, ఈ ఎమ్మెల్యేలు అడిగే ప్రశ్నలు ఇతను అడగలేడు, ఎందుకంటే అతని దురాఘాతాలు కాబట్టి. ఇంకా వేరే అడగచ్చు, యూరియా సమస్య ఉంది, యూరియా ఇళ్ళు అవసరానికి మించిపెట్టినా కొన్ని చోట్ల అవకతవకలు జరిగిన మాట వాస్తవం, అది లోకల్ లీడర్స్ వల్ల జరిగింది, అది మీరు ఎత్తి చూపించి. ఎగ్జాక్ట్లీ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే సవాల్ చేశాడు. యూరియా మీద మాట్లాడదాం, అసెంబ్లీకి రా దమ్ముంటే, మెడికల్ కాలేజీల మీద మాట్లాడదాం, అసెంబ్లీకి రా దమ్ముంటే అని ఈ 2 మాటలు అన్నారు ఆయన. ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రైవేట్ పెట్టించుకోవాలండి, ఆయన ఫ్రీగా చెప్తాడు ట్యూషన్. మీరు ఎక్కడ ట్యూషన్ పెట్టించుకోవాలన్నా చుక్కరామయ్య గారు దానికి వెళ్ళాలని డబ్బులు కట్టాలి కదా ఎంతో కొంత, ఏంటండి. అలాగే ఐఐటి కోచింగ్ లేదా ఇంకో దానికి కోచింగ్, ఏ ఎగ్జామ్స్ కోచింగ్కి వెళ్ళాలన్నా డబ్బులు కట్టడం ఫ్రీగా చెప్పరు కదా ఎవరన్నా. చుక్కరామయ్య గారు ఫ్రీగా అని చెప్పివ్వడం కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఫ్రీగా చెప్తాడు అసెంబ్లీలో బ్రహ్మాండంగా. ఇప్పుడు సపోజ్ ఈయన యూరియా గురించి వచ్చి అడిగడం కూడా, యూరియా మన దగ్గర ఎన్ని నెలలు ఉన్నాయి, ఎంత వచ్చింది, ఇంకా ఎంత పెట్టాం, ఎక్కడ తేడా జరిగింది, ఎవరు తేడా చేశారు కూడా ఆయనే చెప్పేస్తాడు. వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారో కూడా చెప్తాడు. అంటే మీరు చేయాల్సిన ఎక్సర్సైజ్ ఆయనే చేస్తాడు, లెక్క మీకు ఇస్తాడో ఆయనే సాల్వ్ చేసి మీకు ఇంకో బాబు అని చెప్తాడు. అది అయిపోయింది. మెడికల్ కాలేజీలు పీపీపీ ద్వారా ఏంటి ప్రయోజనం అని నీకు బోధ చేస్తాడు. ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఉన్నాయండి, ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేకుండా ప్రైవేటు భాగస్వామ్యం ఉండటం వల్ల వాళ్ళే నిర్మించి వాళ్ళే రెడీ చేసి ఒక 50% సీట్లు అమ్ముకుంటే 50% సీట్లు ఫ్రీగా వస్తున్నాయి కదా నీ రాష్ట్రంలో వాళ్ళకి. పైగా హాస్పిటల్ కూడా ఉంటుంది కదా, ఒక హాస్పిటల్ ఉంటుంది కదా, అది వాళ్ళకి ఇచ్చిన. పైగా ఒక ప్రైవేటు ఎయిడెడ్ కాలేజీలు అడుగుతామంట, అది ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి దాని మీద కంట్రోల్ ఉంటుంది, ప్రైవేటు నిర్వహణలో ఉంటుంది కాబట్టి శుభ్రంగా ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది. చెప్పారు, నేను అసెంబ్లీలో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇది. ఇలాంటి కోచింగ్ దొరుకుతుంది మీకు. దాంతోపాటు ఇప్పుడు హైవేస్ ఎలాగైతే వాళ్ళు నిర్మించి పీపీపీ పద్ధతిలో వాళ్ళ కాంట్రాక్ట్ కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి అప్పగించి వెళ్ళిపోతారో, వీళ్ళు కూడా అంతే. మెడికల్ కాలేజీలు ప్రభుత్వానికి అప్పచెప్పేస్తాను కానీ నువ్వే చేయరా బాబు ఎందుకంటున్నారని ఎంతో కొంత తగ్గించి ఆ రోడ్ల మెయింటెనెన్స్. ఇప్పుడు రోడ్డు అనుకోండి, ఇప్పుడు పూర్వం మీకు గుర్తుంది R&B రోడ్లకి, మా చిన్నప్పుడు మీరు చూసారు లేదు తెలియదు, మేము చూసేవాళ్ళు ఒక చిన్న కొంత అక్కడ ప్రతి R&B రోడ్లు పొడవున కంకర గుట్టలు ఉండి చిప్స్ మెటలో, అలాగే ఒక్కొక్క చోట ఒక తారు డబ్బా ఉండేది. ఆ గోతి పడింది అనుకోండి అక్కడ నన్ను చిన్న గొయ్య, వాళ్ళు ఒక డబ్బాలో తారు పోసుకుని చీపురు కట్టలు ఉండి వాళ్ళ దగ్గర తారు ముంచేసి ఒక పళ్ళ దువ్వన్నట్టు ఉండేది. ఆ గొయ్యను శుభ్రంగా క్లీన్ చేసేసి అందులో ఈ కంకర సర్ది ఆ తారు ఉడకబెట్టి వేసేవారు. ప్యాచ్ వర్క్లు అంటే రోడ్డు శుభ్రంగా పాడైపోకుండా ఎక్కడ చిన్న గుంత పడితే అక్కడ ఫిలప్ చేసేవారు R&B ఉద్యోగులు. అది మీకు ఆ రోడ్లు చాలా పాడవకుండా ఎప్పుడైతే చిన్న గొయ్యి పడినా వదిలేసారనుకోండి అలా పెరుగుతుంది. అది అలా కాకుండా దాన్ని ఫిలప్ చేస్తే రోడ్డు సరి చాలా మన్నీ. ఇప్పుడు ఎక్కడ కనపట్లా చూడండి మీకు. అప్పుడు ప్రైవేట్ భాగస్వామ్యానికి వచ్చినప్పుడు ఏమైనాయి అంటే, ఇప్పుడు హైవేలు ఉన్నాయి, ఎక్కడ చిన్న తేడా వచ్చిందంటే చూడండి దాని మెయింటెనెన్స్ మీ దారి పొడిగిన వర్కర్స్ కనపడుతూ ఉంటారు, మీకు మెయింటైన్ చేస్తూ ఉంటారు. మనం దాని మీద సుఖ ప్రయాణానికి అలవాటు పడిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్దాం, అంతా ప్రభుత్వం చేయాలి లేదా వీళ్ళు చేయాలంటే మళ్ళీ చాలా లేట్ అయిపోద్ది. ఇప్పుడున్న స్పీడ్ యోగానికి మనమే తిడతాం వాళ్ళని. ఇప్పుడు ప్రైవేట్కి ఇచ్చిన దానికి, ఇప్పుడు BSNL ఉంది, నేను BSNL వాడతానండి నెంబరు, నా ప్రాణం పోతుంది, ఎవరు ఫోన్ చేసినా మన నెంబర్ కలవట్లేదు అంటున్నారు, ఉద్దేశపూర్వకంగా చంపేస్తున్నారో ఏదో అది వేరే కథ. అది BSNLని ఎక్కడికి అగాధంలోకి వెళ్ళిపోయినా సిగ్నల్ వస్తుందన్న ఒక మంచి పేరు ఉంది. అటువంటిది ఈ మధ్యన నగరాల్లో ఉంటే కూడా ఆ సిగ్నల్ రావట్లేదు. అదే ఎయిర్టెల్లో లేకపోతే జియోలో ఉన్నాయనుకుంటే వెంటనే మామూలు గొంతు కన్నా పెద్ద గొంతు కనపడిపోతుంది అందులోంచి. నేను మాత్రం ఆర్టీసీ బస్ ఎక్కుతా, BSNL వాడతా, అయినా ఇబ్బందులు ఉంటున్నాయి. అందరూ అలా ఎందుకుంటారు? వాళ్ళకి ఏది త్వరగా జరుగుద్దో, ఏది నాణ్యంగా ఉందో సర్వీసు, అది దాని పట్ల ప్రపంచం వేగం పెరిగింది కదండి. మనము మారాలి, ఏదో పట్టుకుని శాదత్తంగా పట్టుకుని ఎలా. హాస్పిటల్ ఉంది, హాస్పిటల్లో మెరుగైన వైద్యం సేవలు లభించాలి, అధునాతనమైన చికిత్సా విధానం ఉండాలి, వాళ్ళ పరీక్షలన్నీ కూడా అక్కడే జరగాలి, కొంచెం డబ్బు ఖర్చు తగ్గుద్ది. ప్రైవేట్ హాస్పిటల్ బారిన పడకుండా ఉండాలంటే పీపీపీ విధానం ద్వారా చేసినప్పుడు ప్రైవేట్ యాజమాన్యం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా శుభ్రంగా నీట్గా క్లీన్గా మెయింటైన్ చేస్తారు, బాగుంటుంది. దాన్ని మనం అడ్డుకోకూడదు.
నువ్వు మొండుగోళ్ళు కట్టి నువ్వేం తెచ్చావు ఇప్పుడు అసలు వీళ్ళు మాట్లాడతలేదు కానీ మా వాళ్ళు అని అంటున్నారు. మీరు ప్రభుత్వంలో కలిసిపోయారు ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడాలి? నువ్వు 17 తెచ్చావని చెప్తున్నారు కదా మీరు. ఆ స్థలాలు సేకరించినప్పుడు ఎంత దొబ్బేశారు? ఆ కాంట్రాక్టులు నువ్వు ఎవరికి ఇచ్చావు, ఎంతకి ఇచ్చావు, నువ్వు ఎంత డబ్బు శాంక్షన్ అయితే నువ్వు ఎంత ఖర్చు పెట్టావు? ఇప్పటికి 5,000 కోట్లు అప్పు తెచ్చాడు. ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టావు నువ్వు? 1,400 కోట్లు ఖర్చు పెట్టావు. మరి మిగతా డబ్బు ఏది? పట్టురా ముందని చెప్పేసి పట్టుకుని వాళ్ళు కట్టేయాలి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు హాస్పిటల్ ఇగో సెల్ఫీలు తీసుకుంటున్నారు కదా వెళ్ళి వాళ్ళకి అపక్కన పట్టేసుకుని ఈ డబ్బు ఏమైంది, మిగతా డబ్బు కట్టు అని చెప్పాలా? అయితే నేను ఓవరాల్గా ఈ ఇష్యూలో కంక్లూజన్కి రావాలంటుంది. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇట్లా ప్రశ్నించడం వల్ల ప్రభుత్వంలో ఓహో ఇలా జరుగుతుందా, లోపల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇలా చెప్తుందా, లేకపోతే ఆర్థిక శాఖ ఇలా పనిచేస్తుందా, లేదంటే మున్సిపల్ శాఖ ఇలా పనిచేస్తుందా, అమరావతిది కూడా మనం ఇటీవల కాలంలో ఒక రైతు గోడు విన్నాం, ఇలా పనిచేస్తుందా అని ప్రభుత్వం మీద ప్రభుత్వంలో ఉండేటువంటి వ్యవహారాలు బయటకు వచ్చి ప్రభుత్వం మీద అపనమ్మకం లేకపోతే ప్రభుత్వం మీద ప్రజలకు వేరే ఉద్దేశం ఏర్పడాలా? లేదు ప్రభుత్వ సభ్యులే అడుగుతున్నారు కాబట్టి ఇది మంచి ప్రభుత్వం రా అని అనుకోవాలా? ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు బాధ్యతగా వ్యవహరిస్తున్నారు అనుకోవాలండి. మేము అధికారంలో ఉన్నాం, మేము ఏం అనకూడదు, మేము నోరు మూసు కూర్చోవాలని అనుకోకుండా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా బాధపడరు. ప్రశ్నించే తత్వమైంది, ప్రశ్నించాలనేటువంటిది ప్రశ్న అనేటువంటిది ఆయన ఆయుధం. ఎవరైనా సరే ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తే కదా సమాధానం వస్తుంది. నువ్వు మూతి మూసి కూర్చుంటే అవతల ఏం చెప్తారు, అంత బాగానే ఉంది అనుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతి విషయంలో ఆయనకి మరి ఆయన మానసిక పుత్రిక 33,000 ఎకరాలు ఇచ్చారు, 29,000 మంది రైతులు ఇచ్చారు. ఒక 100-150 మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు అక్కడ. ఇప్పుడు ఒక్కడు కూడా ఇబ్బంది పడకూడదు. అది ఎవరి వల్ల ఇబ్బంది వచ్చింది అనేటువంటిది గమనించాలి. మినిస్టర్ నారాయణ గారు కూడా ఇప్పుడు మీరు చెప్పిన రైతు యుగంధర్ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన 30 ఎకరాలు అంత ఇచ్చాడు. ఆయన 25 ఎకరాలు 30 ఎకరాలు ఇచ్చాడు. 25 ఎకరాలు అంత ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆయన కొన్ని ఫ్లాట్లు ఇస్తారు కదా, ఆ కమర్షియల్ ఫ్లాట్లు వేరే వాళ్ళు దాంట్లో రిజిస్ట్రేషన్ చేశారంట. ఆ రిజిస్ట్రేషన్ కాడికి వెళ్తే వాళ్ళు తంటానికి వచ్చారని చెప్పాడు ఆయన. సహజంగానే జరుగుద్ది కదా. ఇది ఏదో మార్చండి బాబు అన్నాడు. 5 ఏళ్ళు జగన్ గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోలేదు. అమరావతిని చంపేసే ఉద్దేశం కాబట్టి పట్టించుకోలేదు. ప్రభుత్వం మారిందా ట్రై చేస్తే అయ్యో నారాయణ గారు బాగా రిసీవ్ చేసుకున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో ఛానల్ కష్టపడ్డారు, ఈయన వెంటనే సాల్వ్ చేయాలని చెప్పారు. మరి ఆ కమిషనర్ గారు కన్నబాబు గారు మరి ఎందుకని అలా చేసాడో ఎవరికి అర్థం అవట్లా. చాలా బాధపడుతున్నారు. ఆయన చాలా యారగెంట్గా బిహేవ్ ఆయన మాటల్లో, ఎవరో యుగంధర్ గారి మాటల్లో ఆయన చెప్పిన విధానం చూస్తే ఏకంగా షరీఫ్ గారిని తీసుకెళ్తే పని అవ్వాల, రెండోసారి కూడా తీసుకెళ్తారని. దాని తర్వాత ఏమైందో తెలియదు మాకు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు స్వయంగా ఆయన పిఎస్ఎన్ఎల్ని పెట్టి పంపిస్తే కూడా ఆయన కేరే ఫుట్ అన్నట్టున్నాడు. పైగా ఈయనకి ఇంకా కోపం వచ్చి నేను రోడ్లు సీడ్ యాక్సెస్ రోడ్ వేసారు ఈయన, దాంట్లో ప్రొక్లైన్తో తవ్వేస్తానంటే కేసు పెడతానంట. ఆయన తెలియని విషయం ఏంటంటే కన్నబాబు నేను చెప్తున్నాను వినండి, ఆ రైతు కానీ ఇప్పుడు కమిషనర్ సిఆర్డిఏ కమిషనర్ మీద కేసు పెడితే నా దగ్గర భూమి తీసుకున్నారు, నా భూమి రిజిస్ట్రేషన్ వేరే వాళ్ళు దాంట్లో చేశారు, అక్కడ వీళ్ళకి భూమి లేకుండా నాకు రిజిస్ట్రేషన్ చేశారు, చీటింగ్ చేశారని చెప్పి కేసు పెడితే ముందు అతను బియాండ్ ది బార్స్ అతను జైల్లో పోతాడు ముందు. అవన్నీ కొంచెం జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు కన్ఫర్డ్ ఐఏఎస్లో కూడా ఈ నడమంత్రపు సిరి లాంటి నడమంత్రపు అధికారాన్ని రైతుల మీద చూపించకూడదండి. పైగా రైతులు ఎవరో ఒక ప్రభుత్వానికి ఒక నాయకుడి మాటలు నమ్మి ఒక రాష్ట్రానికి రాజధానికి భూములు ఇచ్చారు. వాళ్ళు ఎకరం ఇచ్చినా సెంటు భూమి ఇచ్చినా సరే వాళ్ళ పట్ల గౌరవంగా ఉండాలి. ఆయన తిరగడం ఏంటండి, వీళ్ళే ఇంటికి వెళ్ళి చెప్పాలా. చంద్రబాబు గారి దృష్టికి ఇది వెళ్ళి ఉంటుంది, డెఫినెట్గా మార్పు వస్తుంది. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ రెండో విడత భూ సమీకరణ పూలింగ్ చేస్తూ ఉంటున్నారు. దానికి ఆటంకం అవ్వకూడదు, ఇలాంటి కనపడకూడదు. అంటే ఆయన ఆలోచన విధానానికి ఆయన విజన్కి ఇది ఆటంకాలు అవుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా డెఫినెట్గా చర్య తీసుకుంటారు బాబు గారు. ఇందులో అనుమానం ఏముండదండి. అసలు ఆయన చేసిన పొరపాటు ఏంటంటే బాబు గారి దగ్గరికి వెళ్ళాల్సిందే, డైరెక్ట్గా వెళ్ళి ఒకసారి ఆయన చెప్పాల్సింది ఇలా జరుగుతుందండి, అన్యాయం జరిగిందని. మరి ఆయన ఎందుకు వెళ్ళలేదో తెలియదు. మొత్తం మీద అలాగైతే సాల్వ్ అవుద్దులండి, సాల్వ్ అవ్వకుండా ఎందుకు ఉంటుంది. అంటే ఆయన గట్టుడు కాబట్టి అవుతుంది. మరి మిగతా వాళ్ళకి 100 మంది ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని కొంచెం శ్రద్ధ పెట్టాలి మినిస్టర్ గారు కూడా. రైట్.